సంగెం మండలం లోహిత పెద్దతాండా గ్రామంలో 70% పూర్తయిన సర్వే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన చేపట్టిన కార్యక్రమం గ్రామంలో సర్వే చేస్తున్నాం. గ్రామంలో సర్వే కోసం వచ్చిన అధికారులు వారు అడిగిన ప్రశ్నలకు ప్రజలు వివరణ ఇస్తున్నారు. అలాగే లోహిత పెద్దతాండా గ్రామాల్లో దాదాపు 70% సర్వే పూర్తయింది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సరే, సర్వే లోహిత తండాలో ఎంత వరకు దాకా కంప్లీట్ అయింది, ఇంకా ఎంత ఉన్నది సర్వే? గ్రామ పంచాయతీ పెద్దతండ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మొత్తం టోటల్ మనకు హౌసెస్ 113, కానీ ఫ్యామిలీస్ మాత్రం 171 ఫ్యామిలీస్ వచ్చాయి. అందులో ఇప్పుడు దాదాపు 120 అవి కంప్లీట్ అయినాయి. ఇంకొక 51 ఉన్నాయి. అవి కూడా ఈ 3 డేస్లలో మొత్తం కంప్లీట్ అయిపోతాయి మనకు. సార్, మీరు ఈ తండాకైనా ఇంకా వేరే విలేజ్కి ఏమైనా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు? నేను లోహిత గ్రామ పంచాయతీ కార్యదర్శి చేస్తున్నా. ఇక్కడ ఒరిజినల్ అక్కడ మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ 4 టీచర్లతో నడుస్తున్నాం. అక్కడ కూడా దాదాపు 50% కంప్లీట్ అయింది. 4 టీచర్లు చేస్తున్నారు. అక్కడ 500 మనకు టోటల్ 663 కుటుంబాలు వెళ్ళాయి. అక్కడ దాదాపు 300 ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా సగం. సర్వే చేసేటప్పుడు ఏమైనా ప్రజలు ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది ఏమైనా పెడుతుందా? ఇబ్బంది ఏం లేదు. మనం అడిగినాయని వాళ్ళు తెచ్చిస్తున్నాయి. ఇందులో ఉన్నాయి ఆధార్ కార్డు, వాళ్ళ భూమి విషయాలు, రేషన్ కార్డు, వాళ్ళు చెప్పినాయని మనం రాసుకుంటున్నాం. మన దగ్గర ఉన్న 79 కాలమ్స్ మొత్తము, ఆ 79 కాలమ్స్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. వాళ్ళని అడిగి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళకి మనం కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం 56 కాలంలో 79 క్వశ్చన్స్ వచ్చాయి. 79 క్వశ్చన్లకు వాళ్ళు ఇచ్చిన సమాధానం మొత్తం రాస్తున్నాం. ఇంకా వేరే విలేజ్లలో ఉన్నారు, మరి ఇక్కడ నుంచి వలస పోయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి? వాళ్ళవి కూడా వాళ్ళ ఆధార్ కార్డు అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ప్రజెంట్లీ వరంగల్ ఉంటుంది. వాళ్ళకి సంథింగ్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళని అడుగుతున్నాము. వాళ్ళు ఎక్కడ రాయించుకుంటా అంటే అక్కడ యాప్షన్ ఇస్తున్నాం. అక్కడ వాళ్ళు ఓన్గా అక్కడ అంటే అక్కడే రాయిస్తున్నాం. లేదు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తున్నారు. ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డ్స్ అవన్నీ మనకు తెచ్చిస్తే మనం రాసిస్తున్నాం.